ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పక్షాన నా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈనాటి మన వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7 నుంచి 13 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు నేను చదువుతున్నాను. దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో, తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతనని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దయచేసి తలలు వంచి ఒకసారి ప్రభువారి వైపు చూద్దాం. మన మనసుల్ని, మన హృదయాల్ని ఒకసారి దేవుని వైపు ఎత్తుపట్టుకుని దేవుడు తన మెల్లనటువంటి స్వరంతో మనతో మాట్లాడులాగున ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరొకసారి నాయన మమ్మల్ందరినీ కూడా నాయన మీరు ప్రేమించి మరొక నూతనమైనటువంటి పునరుద్ధాన దినాన్ని చూడటానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. ఇంతవరకు ఈ మందిరంలో మీ యొక్క ప్రసన్నతను, ప్రత్యక్షతను మా మధ్యలో మీరుంచి మీరు నడిపించిన విధానం అంతటిని బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. ప్రత్యేక రీతిగా నాయన ఈ యొక్క వాక్య ధ్యానము నిమిత్తము మా ఎదుట మీరు ఉంచినటువంటి లేఖన భాగాలను బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. ఫిలడెల్ఫియా సంఘము ద్వారా మేము నేర్చుకోబోయేటువంటి పాఠాలను మా ప్రభా మా గమనానికి తీసుకుని రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. ఆనాటి ఒక మాదిరికరమైన సంఘాన్ని మేము కూడా ఫాలో కావడానికి నాయన మాకు తగినటువంటి జ్ఞానమును, కృపను అనుగ్రహించి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను మా తండ్రి. మా సంఘము కూడా ఆ రీతిగా ఒక మాదిరికరమైనటువంటి సంఘముగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. చేరి వచ్చిన ప్రతి ఒక్క హృదయాన్ని మీరు దర్శించండి, సంధించండి. ఏ హృదయానికి ఏ మాట అవసరమైంటుందో ఆ రీతిగా మీరు పలికించండి ప్రభా. అదే రీతిగా నాయన మీ సన్నిధిలో నిలవబడిన నన్ను, ఎన్నిక లేని నన్ను మా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నాయన నన్ను స్వాధీనపరచుకోండి. మీ ఆత్మ చేత నన్ను అభిషేకించండి. జీవము కలిగిన, శక్తి కలిగిన మాటల చేత నన్ను దర్శించమని ప్రభా ప్రార్థన చేస్తుంటున్నాను మా తండ్రి. నోటి మాంద్యము, నాలుక మాంద్యము కలిగిన వాడనని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాను మా ప్రభువా. కేవలము సంఘానికి కావలసిన మాటలు మాత్రమే పలకడానికి సహాయం చేయమని, తద్వారా మేము కూడా దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి, ఉజ్జీవించబడటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఎన్ని సంఘాలు ఉంటున్నాయండి? ఎనిబడి కెన్ ఆన్సర్? ప్రకటన గ్రంథంలో ఎన్ని సంఘాల గురించి మనము ధ్యానం చేస్తూ వచ్చాము.
వాస్తవానికి ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి వ్రాయబడింది. అయితే 6వ సంఘమైనటువంటి ఈ ఫిలదెల్ఫియా సంఘము గురించి మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సంఘము ద్వారా 7 సంఘాల ధ్యానాలు, సప్త సంఘాల ధ్యానాలు ముగించబడుతూ ఉంటున్నాయి. కారణం ఏంటంటే మనము చివరిగా ఉన్నటువంటి 7వ సంఘమైనటువంటి లవోదికయ సంఘముతో ఈ యొక్క ధ్యానాలని ప్రారంభించాము. అయితే ఆ లవోదికయ సంఘము నులివెచ్చని స్థితి గురించి, క్రైస్తవ విశ్వాస జీవితం గురించి ధ్యానం చేసిన తర్వాత మిగిలిన 6 సంఘాలను కూడా ఒకసారి ధ్యానం చేసినట్లయితే ఆధునికంగా ఉన్నటువంటి మన సంఘానికి కూడా ఎంతో అవసరమైనటువంటి పాఠాలు, సత్యాలు మనము నేర్చుకోగలుగుతాము అనేటువంటి ఉద్దేశంతో ఈ 7 సంఘాల గురించి మనము ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఈ 6వ సంఘమైనటువంటి ఫిలదెల్ఫియా సంఘముతో ఈ యొక్క సప్త సంఘాల ధ్యానాలు ముగించబడుతూ ఉంటున్నాయి. ప్రియులారా, ఫిలడెల్ఫియా అంటే సహోదర ప్రేమ. ఈ యొక్క సంఘ కాలము క్రీస్తు శకము 1750వ సంవత్సరం నుంచి 1900 సంవత్సరం వరకు, అంటే సుమారు 150 సంవత్సరాల పాటు చరిత్ర కలిగినటువంటి సంఘముగా ఈ సంఘము చరిత్రలో నిలిచిపోయింది. సార్దీస్ పట్టణానికి సుమారు 28 మైళ్ళ దూరములో ఈ యొక్క ఫిలడెల్ఫియా సంఘము స్థాపించబడింది. ఇక్కడ మంచి ద్రాక్షారసం దొరుకుతుంది అని చెప్పి ఒక గొప్ప నానుడి ఉంటుంది. కారణం ఏంటంటే ఆ చుట్టుప్రక్కల అనేకమైనటువంటి ద్రాక్ష తోటలు ఉంటూ ఉన్నాయి. ఇది కొండల మీద నిర్మించబడినటువంటి నగరముగా ఉంటుంది. క్రీస్తు పూర్వము 158వ సంవత్సరం నుంచి 139వ సంవత్సరాల మధ్యలో పెర్గము పట్టణానికి రాజైనటువంటి అటలస్ రెండవ ఫిలడెల్ఫస్ ద్వారా ఈ యొక్క నగరము స్థాపించబడినందున ఈ యొక్క నగరానికి ఫిలడెల్ఫియా అనేటువంటి పేరు వచ్చింది. ప్రస్తుతం దీని పేరు అల్ అషర్గా ఈ యొక్క పిలువబడుతూ ఉంటుంది. అనేక సార్లు భూకంపము చేత ఈ యొక్క నగరం పడిపోయినప్పటికీ తిరిగి ఈ యొక్క నగరాన్ని ప్రారంభించి తిరిగి నిర్మించినట్లుగా మనం చరిత్రలో చూస్తూ ఉంటున్నాం. పిల్లరా, ప్రారంభంలో ఇక్కడ క్రైస్తవుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అయితే కాలక్రమేణా క్రైస్తవ మతానికి ఒక ముఖ్యమైనటువంటి స్థావరముగా పేరు పొందినట్లుగా ఈ యొక్క సంఘాల గురించి మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ 7 సంఘాలకు 7 ఉత్తరాలు రాయబడినాయి. ప్రతి ఉత్తరములో కూడా 7 అంశాలతో ఒక్కొక్క ఉత్తరము నింపబడినట్లుగా మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ యొక్క సంఘానికి కూడా ఆయన వాస్తవానికి 7 సంఘాలకి 7 గుణలక్షణాలతో ఆయన 7 సార్లు ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. అయితే ఆయన ఈ సంఘానికి ఏ రీతిగా ప్రత్యక్షమయ్యాడు అని గనక ఆలోచన చేసినట్లయితే 7వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా అని చెప్పి 7వ వచనంలో ప్రభువారు తనను తాను ఈ సంఘానికి ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభువారు దావీదు తాళపు చెవి కలిగిన వాడు అని చెప్పి ఇక్కడ లేఖనాల్లో రాస్తూ ఉంటున్నాడు. ప్రభువారు మనుష్య కుమారుడని ఏ రీతిగా అయితే పిలువబడుతూ ఉంటున్నాడో ఆ రీతిగానే ఆయన దావీదు వంశీయుడు కూడా అని మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. 5వ అధ్యాయం 5వ వచనంలో ఆయన దావీదు చిగురు అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనంలో చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనంలో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును అంటున్నాడు. కాబట్టి ఆయన ఇశ్రాయేలు సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఈ లోకములో దావీదు కుమారునిగా, దావీదు వంశీయునిగా జన్మించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 21, 22 వచనాల్లో ఒక మాట చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 22వ అధ్యాయం 21, 22 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతని బలపరచి నీ అధికారమును అతనికి ఇచ్చెదను. అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రి అగును. నేను దావీదు ఇంటి తాళ్లకు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. ఇక్కడ వాస్తవంగా జరుగుతుంది ఏంటంటే
హిజ్కియా రాజు క్రింద ఎల్యాకీము మంత్రిగా ఉన్నాడు. ఈ ఎల్యాకీము రానయ్యున్నటువంటి మెస్సియాకి సాదృశ్యంగా ఉంటూ ఉన్నాడు. దావీదు ఇంటి తాళ్లకు అధికార భారము ఎల్యాకీము భుజం మీద ఉంచబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఇంచుమించు ఇవే మాటలు ప్రవచించబడ్డాయి ప్రభు వారి గురించి. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అంటూ ఉన్నాడు. అక్కడ ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు, సార్వభౌమాధికారి అయినటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయనే తలుపు మూసేవాడుగా ఉంటూ ఉన్నాడు, ఆయనే మూసుకుపోయినటువంటి ద్వారాన్ని తీసేటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఈ తాళపు చెవులు ఆయన స్థిరత్వాన్ని, ఆయన బలాన్ని మనకి సూచిస్తూ ఉంటూ ఉన్నాయి. ప్రియులారా, విశ్వాసులమైనటువంటి మనకు కూడా ఈ లోకంలో ఈ రోజుల్లో అనేకమైనటువంటి అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. ఆయన తెరిచి ఉంచినటువంటి ద్వారాలు ఎప్పటి వరకు కూడా మూయబడలేదు. ఈ లోకములో ఎవరు కూడా దాన్ని మూయజాలరు అని చెప్పి మనము లేఖనాల్లో నేర్చుకోగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే మన ముందు ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, నీకు అనుగ్రహించబడిన తరుణాలను వినియోగించుకొని బలాన్ని పొంది స్థిరముగా ఆయన కొరకు నిలవబడుతున్నావా లేదా అనేటువంటి ప్రశ్న మన ముందు ఉంటూ ఉంది. ప్రియులారా, ఆ తాళపు చెవి ద్వారా ద్వారాలు మూయబడిన తరువాత బుద్ధి లేని కన్యకల వలె మనం ఈ లోకములో మిగిలిపోవలసిన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది, సిగ్గుపడవలసిన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. అంతకంటే భయంకరమైన అవమానకరమైన పరిస్థితి మరొకటి ఉండదు. ఎందుకంటే ఆయన అవకాశాలు ఇచ్చినప్పుడు ఆ యొక్క అవకాశాలు తెరవబడినటువంటి ద్వారాలని మనము గమనించి ఆ ద్వారము గుండా మనం లోపలికి వెళ్ళి ఆయన మన జీవితాలలో అనుగ్రహించినటువంటి ప్రతి ద్వారాన్ని కూడా ఆయన నామ మహిమార్థమే మనం ఉపయోగించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఒకవేళ ఆ రీతిగా ఆయన అనుగ్రహించినటువంటి ద్వారాలలో గనక మనం ప్రవేశించలేని పక్షంలో అలనాడు బుద్ధి లేని కన్యకలు ఏ రీతిగా ఈ లోకములో విడిచిపెట్టబడ్డారో ఆ రీతిగానే నీవు నేను కూడా విడిచిపెట్టబడతామని చెప్పి దేవుని లేఖనాలు మనకి సెలవిస్తూ ఉంటున్నాయి. తద్వారా మన మరణ పర్యంతము మనము చేసినటువంటి భక్తి, మన పరిచర్య కూడా విడిచిపెట్టబడుతూ ఉంటుంది, కాల్చబడుతూ ఉంటుంది, అవమానానికి గురవుతుంటుందని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, అంతేకాదు ఆయన ఈ సంఘానికి సత్య స్వరూపిగా, పరిశుద్ధినిగా ఆయన తనను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ప్రభువు తన వ్యక్తిత్వములో సంపూర్ణముగా పరిశుద్ధుడు, సత్యస్వరూపి అనేటువంటి లేఖనాలు, అనేటువంటి లక్షణాలు బైబిల్ గ్రంథం అంతా కూడా మనం చూస్తూ ఉంటాం. చరిత్ర ఆరంభము నుంచి కూడా బైబిల్ గ్రంథములో అనేక మార్లు ఈ రెండు లక్షణాలతోనే తనను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. పాత నిబంధనలో పదే పదే ఆయన పరిశుద్ధత ప్రస్తావించబడుతూ ఉంటుంది. ఆయన చేసినటువంటి విమోచన కార్యము ద్వారా మా సమస్త మానవాళికి కూడా ఆయన పరిశుద్ధతను మనకి ఆపాదించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, కానీ ఆయన సత్యము కూడా అయి ఉంటున్నాడు. ఆయన సవాలు విసిరాడు కదా, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పి ఆయన తనంతట తానుగా నేను సత్యమును అని ప్రకటించుకున్నటువంటి ఏకైక దేవుడు ఆయన మాత్రమే. ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన వాక్కు సత్యము, ఆయన వాక్య సారాంశము సత్యమై ఉంటుంది. ప్రియులారా, ఒకానొక సమయంలో ఆయన శరీరధారిగా ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు ఆయనను వెంబడిస్తూ ఉన్నటువంటి యూదులైనటువంటి వారితో ఆయన ఈ రీతిగా పలుకుతూ ఉంటున్నాడు, నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులు అయి ఉండి సత్యమును గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్పి ఆయన వాగ్దానం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అంటే ఆ సత్య స్వరూపి అయినటువంటి దేవుడు ఎవరి హృదయములోనికైతే ప్రవేశిస్తాడో వారిని సర్వసత్యములోనికి నడిపించేటువంటి సత్య స్వరూపేటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు నేను కూడా గమనించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, అయితే ఈ యొక్క సంఘానికి, ఈ యొక్క సంఘములో దేవుని కనుదృష్టి ద్వారా చూసినప్పుడు ఈ సంఘములో ఆయన కనుగొన్నటువంటి మంచి విషయాలు 8వ వచనంలో రాయబడుతూ ఉంటున్నాయి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో
తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు అని చెప్పి వ్రాస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఫిలడెల్ఫియా సంఘాన్ని ప్రభువు మెచ్చుకుంటూ ఉన్నాడు. ఈ సంఘములో ప్రభువారు తన దృష్టిలో నుంచి చూసినప్పుడు ఏ బలహీనత ఆయన దృష్టిలో కనపడలేదు, ఏ తప్పు ఆయన దృష్టిలో కనపడలేదు, ఏ చెడ్డ విషయం కూడా ఆయన దృష్టిలో కనపడలేదు. అంటే ఈ యొక్క సంఘము ఒక మాదిరికరమైనటువంటి సంఘముగా ఉంటుంది. ఈ సంఘము ఒక పరిపూర్ణమైనటువంటి సంఘముగా ఉంటుంది. 7 సంఘాల గురించి మనము ధ్యానం చేసినప్పుడు మిగిలిన 6 సంఘాలలో కూడా ఆయన ఏదో ఒక తప్పును కనుగొన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఈ ఒకే ఒక్క సంఘములో ఆయన కనుదృష్టిలో నుంచి చూసినప్పుడు ఎటువంటి తప్పు కూడా కనుగొనటువంటి ఒక మాదిరికరమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సంఘముగా ఈ ఫిలడెల్ఫియా సంఘాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే వారి క్రియలు, వారి జీవితాలు దేవునిని ఎంతగానో సంతోషపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వాస్తవానికి సంఘము అనేది విశ్వాసుల సమూహము అయి ఉంటుంది. అంటే విశ్వాసుల సమూహములో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవునిని సంతోషపరిచినట్లుగా, దేవుని నామ మహిమార్థమై ఆ యొక్క సంఘం అంతా కూడా జీవించినట్లుగా ప్రభువారు మనకి ఒకసారి హెచ్చరిస్తూ ఉంటున్నారు. ప్రియులారా, మరి సంఘముగా ఉన్నటువంటి మన పరిస్థితి ఏ రీతిగా ఉంటుంది? ఆయన 2వ రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో నీవు నేను కూడా ఉండగలుగుతామా, లేక విడిచిపెట్టబడతామా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రియులారా, వాస్తవానికి ఫిలడెల్ఫియా అనేది సహోదర ప్రేమ అని అర్థం వస్తూ ఉంటుంది. సహోదర ప్రేమ అనేటువంటి మాటని లేక వారి యొక్క ఫిలడెల్ఫియా అనేటువంటి మాటకు తగ్గట్లుగా, వారి పేరుకు తగ్గట్లుగా, వారి తీరులో కూడా సహోదర ప్రేమను వ్యక్తం చేసేటువంటి సంఘముగా ఈ సంఘము నిలిచింది. అయితే వారి శక్తికి మించినటువంటి ఉచితమైనటువంటి పరిచర్యని, ఉన్నతమైనటువంటి పరిచర్యని చేసినట్లుగా మనం యొక్క లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దేవుని యొక్క గుణగణాలని వారు అర్థం చేసుకొని ఆ దేవుని యొక్క గుణగణాలని ఈ లోకములోనికి ప్రతిబింబ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఫిలడెల్ఫియా తన క్రియలలో దేవుని సన్నిధి కాంతిని ఇతరులకు, అన్యులైనటువంటి వారికి, చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికి వారు ఆ యొక్క సంఘము ప్రతిబింబింప చేసినట్లుగా, దేవుని యొక్క సన్నిధి కాంతిని వారికి చూపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగుగా, అవసరతలో ఉన్నటువంటి వారికి సహాయముగా, దుఃఖములో ఉన్నటువంటి వారికి ఆదరణగా, చెరలో ఉన్నటువంటి వారికి విడుదలగా, మరి ముఖ్యంగా నశించిపోయే ఆత్మల పట్ల వారు దేవునికి ఎంతగానో మొరపెడుతూ భారము కలిగి దేవుని దృష్టిలో దేవునికి ఒక ఇంపైనటువంటి సువాసనగా వారు ఈ యొక్క సంఘములో ఉన్నారు అని చెప్పి లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, వీరి శక్తి కొంచెమైనా కూడా దేవుని వాక్యాన్ని, దేవుని నామాన్ని ఎరుగను అని అనలేదంటండి. 8వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని ఎరగము అనలేదు, దేవుని నామాన్ని కూడా ఎరగము అనలేదు, శ్రమలలో కూడా ప్రభువును ఎరగను అనలేదు. జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిని వారు ఎదుర్కొన్నారు. నిరాశ, నిస్పృహలు, సమస్యలు, శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, వీటన్నిటిని కూడా తాళుకున్నారు, అన్నిటినీ ఓర్చుకున్నారు, అన్నిటినీ నిరీక్షించారు, అన్నిటినీ కూడా నమ్మినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, వారి శక్తి కొంచెమే అని గ్రహించి అత్యంత శక్తివంతుడైనటువంటి దేవుని మీద వారు అపారముగా ఆధారపడటాన్ని బట్టి వారి శక్తికి మించిన కార్యాలను, శక్తికి మించినటువంటి పరిచర్యను వారు చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, ఆయనను ఎరగము అని గనక మనం చెప్పినట్లయితే ఒకానొక దినాన ఆయనను ఎదుర్కొన్నప్పుడు ఆయన కూడా అంటాడు కదా, నీవెవరో నాకు తెలియదు, నేను నిన్ను ఎరగను అని చెప్తాడు. ప్రియులారా, ఆ రీతిగానే పేతురు కూడా ఆయనను గురించి బొంకాడు. అయితే ఫిలడెల్ఫియా సంఘము దేవుని గురించి కానీ, దేవుని నామాన్ని గురించి కానీ, పరిచర్య గురించి కానీ ఆయనను ఎరగను అనలేదని చెప్పి ఇక్కడ దేవుడు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, కాబట్టి దేవుడు మన ముందు తెరిచినటువంటి అవకాశాలను బట్టి, ద్వారాలను బట్టి మనము గ్రహించి ఆ యొక్క శక్తి వంచన లేకుండా మనము చేయగలిగిందంతా కూడా దేవుని కొరకు చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఎక్కడైనా కూడా సాక్ష్యాన్ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు, లేక వాక్యాన్ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు, సువార్త ప్రకటించడానికి అవకాశం ఇచ్చినప్పుడు, ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు, లేక పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆ యొక్క అవకాశం నుంచి పక్కకు జరగకుండా ఆ దేవుడు తెరిచినటువంటి అవకాశాన్ని, దేవుడు తెరిచినటువంటి ఆ ద్వారాన్ని స్వీకరించి మనమందరము కూడా పరిచర్యలో పాలి భాగస్తులుగా ఉండాలి అని చెప్పి ఈ యొక్క లేఖనాలు మన
మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాయి ప్రియులారా. కాబట్టి ఆయన మూసివేసినప్పుడు మరెవరు కూడా ఈ లోకంలో ఏ మనుషుడు కానీ ఏ శక్తి కానీ మరెవరు కూడా తీయలేరు. ఆయన తీసివేసినప్పుడు మరెవరు కూడా మూయలేరు అని చెప్పి ఆయన సార్వభౌమాధికారిగా సర్వాధికారిగా ఉంటూ ఉన్నాడని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి ప్రియులారా. అయితే 7 సంఘాలకి కూడా ఆయన 7 విషయాలతో పాటు కృతజ్ఞత, తర్వాత చెడ్డ విషయాలు, బోధ, గద్దింపు అనేటువంటి అంశాలతో కూడినటువంటి లేఖలు రాయబడ్డాయి. అయితే ఈ సంఘానికి ఒక మాదిరికరమైనటువంటి సంఘముగా ఉండటాన్ని బట్టి, ఆ సంఘములో ఎటువంటి చెడ్డ లక్షణాలు లేకపోవడాన్ని బట్టి ఈ సంఘాన్ని గద్దించినట్లుగా మనము చూడబోవటం లేదు. ఈ సంఘానికి ఒక ప్రత్యేకమైనటువంటి బోధ ఆయన బోధించినట్లుగా మనము చూడబోవటం లేదు. కానీ ఆయన ఈ సంఘానికి 9వ వచనము నుంచి 12వ వచనం వరకు అనేకమైనటువంటి వాగ్దానాలను ఆయన ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. 9వ వచనం కనుక మనం చూసినట్లయితే, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు చేసేదను అని చెప్పి ఆయన సంఘానికి వాగ్దానం ఇస్తున్నట్లుగా 9వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే వీరెవరు అని గనక ఆలోచన చేసినట్లయితే, స్ముర్ణ సంఘములో కూడా ఇటువంటి సాతాను సమాజం గురించి ప్రభు వారు ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వాస్తవానికి వీరు మరెవరో కాదు, కానీ 9వ వచనంలో వ్రాయబడినట్లుగా అబద్ధపు యూదులు, అంటే యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకునేటువంటి వారిని సాతాను సమాజం అని చెప్పి ఇక్కడ దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అయితే బలవంతంగా తమ బోధనల చేత ఫిలడెల్ఫియా సంఘాన్ని పాడు చేయాలని ఈ సాతాను సమాజం వారు ప్రయత్నించినట్లుగా మనం ఈ లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. సాతాను సమాజం వారి యొక్క వాదన ఏంటి అంటే, రక్షించబడటానికి విశ్వాసం మాత్రమే కాదు కానీ సున్నతి పొందాలి, అంత మాత్రమే కాదు కానీ ధర్మశాస్త్రాన్ని కూడా పాటించాలి అనేటువంటి తప్పుడు సిద్ధాంతాలతో సాతాను సమాజాన్ని ఆ సంఘములో కట్టాలని చెప్పి, ఎంతగానో చొప్పించాలని చెప్పి ప్రయత్నించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే ఇటువంటి సిద్ధాంతాలతో సంఘాన్ని పాడు చేసి సాతాను సమాజాన్ని ఆ సంఘములో కట్టాలని చెప్పి ఈ సాతాను సమాజం వారు, అబద్ధపు యూదులు ఎంతగానో ప్రయత్నించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు కదా ఈ సంఘానికి, వారు వచ్చి నీ ఎదుట సాగిలపడేటట్లు చేస్తాను అని చెప్పి ప్రభువు వాగ్దానం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని ప్రేమించి సంఘాన్ని కొనుక్కొని ముడత, మచ్చ, డాగు, కళంకము అట్టిది మరి ఏదైనాను కూడా లేనటువంటి సంఘముగా ఆయన చూడాలి అని చెప్పి ఆశపడుతూ ఉంటున్నాడు. అటువంటి సంఘాన్ని ఆయన కోరుకుంటున్నాడు. అటువంటి వధువుగా ఉండేటువంటి సంఘాన్ని మాత్రమే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి సంఘాన్ని కాపాడటానికి ఆయన చేయగలిగినంతా కూడా ఆయన చేస్తాడు అని చెప్పి ఈ యొక్క వచనం ద్వారా మనము నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, కానీ సంఘాన్ని కాపాడటంలో ఆయన శ్రద్ధ కలిగిన వాడు అని గ్రహించేటట్లుగా, శత్రువులు గ్రహించేటట్లుగా ఆయన చేస్తానని చెప్పి వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు ప్రియులారా. మంచి సంఘాలను పాడు చేయటమే సాతాను యొక్క ఉద్దేశము. అయితే వారందరినీ కూడా విశ్వాసుల ఎదుట సాగిలపడేలాగా చేస్తాను అని చెప్పి దేవుడు నీకు నాకు కూడా వాగ్దానం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే 10వ వచనంలో మరొక వాగ్దానం చూద్దాం, చూడండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను అని చెప్తూ ఉంటున్నాడు. వాస్తవానికి 8వ వచనంలో ఈ 10వ వచనంలో చిన్న స్వారూప్యం ఉంటూ ఉంది. 8వ వచనంలో ఆ సంఘాన్ని గురించి ఆయన సాక్ష్యమిస్తూ, ఆ సంఘములో ఉన్నటువంటి మంచి విషయాన్ని ఆయన నొక్కి వక్కాణిస్తూ, ఆ సంఘము దేవుని వాక్యాన్ని గైకొన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే విషయాన్ని మరలా 10వ వచనంలో ఆయన రాస్తూ ఉంటున్నాడు. నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి అని చెప్తూ ఉంటున్నాడు. ఆయన వాక్యాన్ని గైకొన్నప్పుడు మనము సంఘములో స్థిరముగా నిలబడతాం. ఆయన వాక్యాన్ని అనుదినము పఠించి ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం మన హృదయాల్లో ఉంచుకోవడాన్ని బట్టి దేవునిలో మనము ఎదగగలిగేటువంటి అవకాశం ఉంటుంది తప్ప, దేవుని వాక్యాన్ని చదవకుండా మనము ఎదగాలి
ఉండాలి అనుకున్నట్లయితే అది భ్రమ అని చెప్పి దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఫిలడెల్ఫియా సంఘము సహనముతో దేవుని వాక్యాన్ని గైకొన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే వాక్యాన్ని గైకొనడంలో వారు చూపించినటువంటి ఓర్పు మరెవరు కూడా చూపించలేదు అని చెప్పి దేవుడి సంఘము గురించి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరైతే వాక్యాన్ని గైకొంటారో వారు ఈ యొక్క సంఘములాగా స్థిరత్వాన్ని పొందుతారు అని చెప్పి లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆయన అంటున్నాడు కదా, శోధన రాబోతుంది, శ్రమ రాబోతుంది, ఆ శ్రమ కాలములో కూడా ఈ సంఘాన్ని నేను కాపాడతాను అని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. సంఘము శ్రమలను చూడకుండా కూడా ప్రభువు కొనిపోవచ్చు. వాస్తవానికి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో భక్తుడైనటువంటి యోహాను కూడా శ్రమలో వాక్యాన్ని ఓర్పుతో గైకున్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే ఈ రోజు కూడా కొన్ని కమ్యూనిస్ట్ దేశాల్లో అనేక మంది క్రైస్తవులు హింసించబడుతూ ఉంటున్నారు, చంపివేయబడుతూ ఉంటున్నారు. వీరంతా కూడా స్మరణ వారి వలె జీవ కిరీటాన్ని సంపాదించుకోబోతున్నారు అనేటువంటి సత్యాన్ని దేవుడు మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, రాబోవు శ్రమల కాలము అనేటువంటి మాట ఆనాటి రోమా చక్రవర్తులు సంఘాన్ని సంఘాన్ని పెట్టినటువంటి శ్రమలు, సంఘాన్ని పెట్టినటువంటి చిత్రహింసలు అని పండితుల అభిప్రాయం అయి ఉంటుంది. అందుకే ప్రభువు ఈ యొక్క సంఘముతో ఆయన వాగ్దానం చేస్తున్నాడు కదా, నీవు శ్రమలను చూడవు, శ్రమల కాలానికి ముందే నిన్ను కొనిపోతాను, నిన్ను కాపాడుతాను అని చెప్పి ఆ సంఘానికి ఆయన వాగ్దానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. క్షణకాలంలో సంఘము ఎత్తబడుతూ ఉంటుంది. విశ్వాసులు అమర్చితను ధరిస్తారు. మహామహిమలో మహిమ శరీరాలను ధరించి ఆ మహామహిమలో నీవు నేను కూడా యేసు క్రీస్తు ప్రభువారు ఎటువంటి మహిమ శరీరాన్ని ధరించి ఉన్నారో ఆ రీతిగానే నీవు నేను కూడా మహిమ శరీరాలను ధరించుకుంటాం, అమర్చతని ధరిస్తాం, అక్షయతని ధరిస్తాం. యాజ్ ఇట్ ఈస్ గా ఆయన ఎలా అయితే ఉన్నాడో అలానే నీవు నేను కూడా ఉంటామని చెప్పి దేవుడు మనకి వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. అయితే ఆయనను ఆశ్రయించిన వారు శ్రమల కాలము నుండి తప్పించబడతారు. ప్రభువే వారిని కాపాడుతాడు. కాబట్టి శ్రమల కాలంలో దేవుడు మనల్ని ఎన్నడూ కూడా ఎడబాయడు అనేటువంటి వాగ్దానం ఏదైతే ఉందో, శ్రమలలో నుంచి వెళుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గొప్ప ఆదరణ, నిరీక్షణ, ధైర్యాన్ని అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, 11వ వచనంలో మరొక వాగ్దానాన్ని చూస్తూ ఉంటున్నాం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అని చెప్పి ఆ యొక్క సంఘానికి ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పైన 10వ వచనానికి 11వ వచనానికి ఎంతో దగ్గర సంబంధం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన అంటున్నాడు కదా, శోధన కాలానికి ముందే వచ్చేస్తాను, అది కూడా మరింత త్వరగా వస్తాను అని చెప్పి ఆయన హామీ ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది శ్రమలలో ఉన్నటువంటి వారికి గొప్ప ఆదరణ కలిగించేటువంటి వాగ్దానముగా ఉంటుంది. అయితే నేను త్వరగా వస్తున్నాను అనేటువంటి మాట మిగిలిన 3 సంఘాలకు కూడా ఆయన చెప్పాడు. ఎక్కడ అంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఎఫెసీ సంఘాన్ని హెచ్చరించాడు. 2వ అధ్యాయం 16వ వచనంలో పెర్గము సంఘాన్ని హెచ్చరించాడు. 3వ అధ్యాయం 3వ వచనంలో సార్దీస్ సంఘాన్ని ఆయన జాగ్రత్త సుమా, నేను త్వరగా వస్తున్నాను అని చెప్పి ఆ 3 సంఘాలని హెచ్చరించాడు. అయితే అవే మాటలు ఫిలడెల్ఫియా సంఘానికి ఆయన వాగ్దానముగా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఎవడను నీ కిరీటమును అపహరింపకుండా చూసుకో అని ఆయన అంటూ ఉన్నాడు. విశ్వాసులు లేక సంఘము ఈ లోక యాత్రలో యోగ్యముగా మన జీవితాలని భద్రపరుచుకున్నప్పుడు మనము తప్పకుండా బహుమానాలను పొందుతాం. ఆయనని ఎదుర్కొన్నప్పుడు మనము కిరీటాలను పొందుకుంటామని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును అని చెప్తూ ఉంటున్నాడు. ఒకవేళ మనకి అనుగ్రహించబడినటువంటి సత్యాన్ని మనము కనుక గట్టిగా పట్టుకోకపోయినట్లయితే, అంటే నీకు నీవుగా కానీ లేక మరెవరి ద్వారానైనా కానీ నీవు పాపములో కనుక ప్రవేశించినట్లయితే కిరీటాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోసుమా అని సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, 12వ వచనంలో ఆయన ఇచ్చినటువంటి 5 వాగ్దానాలు
ఈ యొక్క వచనంలో మనకు కనబడుతూ ఉంటాయి. చివరిగా ఈ యొక్క 12వ వచనంలో 5 వాగ్దానాలు. ఈ లోకములో జయ జీవితాన్ని జీవించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ 5 వాగ్దానాలని మనకి వాగ్దాన రూపంలో ఇస్తూ ఉంటున్నాడు. పిల్లారా, 12వ వచనంలో ఏ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది: జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను అని చెప్తూ ఉంటున్నాడు. పిల్లరా, ఈ లోకములో జయించేటువంటి వారికి, ఈ లోకం విశ్వాస యాత్రలో జయ జీవితాన్ని జీవించేటువంటి వారికి ఈ 5 వాగ్దానాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా వాగ్దాన రూపంలో మనకి ఇవ్వబడుతూ ఉంటున్నాయి. పిల్లరా, ఎవరైనా కూడా దేవుని ఆత్మ సహాయము ద్వారా జయించగలిగితే ఈ 5 వాగ్దానాలను కూడా వారు స్వతంత్రించుకుంటారు. మొట్టమొదటి వాగ్దానం ఏమై ఉంటుంది అంటే, అతడు దేవుని మందిరములో, దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అని చెప్పి ఆయన వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. స్తంభము వాస్తవానికి బలానికి, సుస్థిరతకు, నిశ్చలత్వానికి సాదృశ్యముగా ఉంటుంది. పిల్లారా, మొదటి రాజు గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో సొలొమోన్ రాజు కట్టించినటువంటి ఆ మందిరములో 2 స్తంభాలని మనము చూస్తూ ఉంటున్నాం. గల్తీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఆదిమ సంఘానికి, యెరూషలేము సంఘానికి యోహాను, యాకోబు, పేతురు అంటే కేఫా స్తంభాలుగా ఉన్నారు అని చెప్పి గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడుతూ ఉంటుంది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో శత్రువుల ఎదుట సువార్త ప్రకటించడానికి ఇర్మియాని ఒక ఇనుప స్తంభముగా, ఎత్తడి గోడగా చేస్తాను అని చెప్పి ఆయన వాగ్దానం ఇచ్చినట్లుగా ఇర్మియా ప్రవక్త జీవితంలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని ఆలయములో ఒక శాశ్వతమైనటువంటి స్థానాన్ని ఇస్తాను అని చెప్పి ప్రభు వాగ్దానం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 2వ వాగ్దానాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, అందులో నుండి అంటే మందిరములో నుండి, దేవుని ఆలయములో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు అని చెప్పి వాగ్దానము మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లారా, కీర్తన గ్రంథం 23వ కీర్తన 6వ వచనంలో దావీదు మహాశయుడు అంటాడు కదా, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేతును అంటున్నాడు. బహుశా ఇటువంటి వాగ్దానాలని ఆధారం చేసుకుని దావీదు మహాశయుడు కూడా ఆయన ఆ రీతిగా ఆశపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో జీవ గ్రంథములో నుండి వారి పేరు ఎన్నటికి తుడుపు పెట్టబడదు అని చెప్పి వాగ్దానం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనమందరము కూడా అంటే ఈ లోకములో జయ జీవితాన్ని జీవించేటువంటి వారందరూ కూడా మందిరములో స్థిరముగా ఉంటారని చెప్పి, స్తంభములుగా ఉంటారని చెప్పి, ఆ మందిరములో నుంచి వారెన్నడూ కూడా బయటికి వెలుపలికి పోరు అని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మనము క్రీస్తునందు భద్రము చేయబడ్డాము కాబట్టి మనం ఎన్నడూ కూడా బయటికి పోయేటువంటి అవకాశం లేదు. మందిరములో మనము శాశ్వతమైనటువంటి స్థానాన్ని దేవుడు మనకి ఇస్తాడని చెప్పి మనకి దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఆ తర్వాత 3, 4, 5 వాగ్దానాలు కనుక మనం చూసినట్లయితే 3 పేర్లు మన నొసళ్ళ మీద ముద్రిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. మొట్టమొదటిగా దేవుని యొక్క నామాన్ని లేక దేవుని యొక్క పేరుని, రెండవదిగా దేవుని పట్టణమైనటువంటి యెరూషలేము యొక్క పేరుని, మూడవదిగా ప్రభు అయినటువంటి యేసు నామాన్ని మన నొసళ్ళ మీద ఆయన ముద్రిస్తాడు అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, పాత నిబంధనలో దేవుని యొక్క పేరు యెహోవాగా ఉంటూ ఉన్నాడు అంటే ఆయన ఉన్నవాడు, అనువాడు అని చెప్పి మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, అయితే ఆయన యెహోవాగానే పాత నిబంధన అంతట్లో కూడా ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ యందుండును అని చెప్తుంటున్నాడు. పరలోకములో ప్రవేశించేటువంటి ప్రతి ఒక్కరి నొసటి మీద దేవుని యొక్క నామము ముద్రించబడుతుంది అని చెప్పి మనము నేర్చుకోగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, ఆ తరువాత దేవుని పట్టణము పేరు కూడా మన మీద ముద్రించబడుతుంది అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. 21వ అధ్యాయం 10వ వచనంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనంలో, ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి
యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను అని చెప్పి యోహాను వివరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ నూతన యెరూషలేము భవిష్యత్తులో అంటే పరలోకములోనికి ప్రవేశించేటువంటి విశ్వాసులందరికీ కూడా ఆ యెరూషలేము పట్టణము నివాస స్థానముగా ఉండబోతుంది. కాబట్టి ఈ పట్టణము పేరు కూడా జయించే వారి మీద వ్రాయబడుతుంది అని చెప్పి మనం నేర్చుకోగలుగుతూ ఉంటున్నాం. చివరిగా ఆలోచన చేసినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామము కూడా మన మీద వ్రాయబడుతుంది అని చెప్పి మనం చూడగలుగుతూ ఉంటున్నాం. యేసు యొక్క నామము అంటే యేసు అంటే రక్షకుడు అనేటువంటి అర్థం వస్తూ ఉంటుంది. ఆయన తన మరణ పునరుద్ధానాల ద్వారా ఆయన మన జీవితంలో రక్షకుడై ఉంటూ ఉన్నాడు. మన ప్రతి పాపము నుంచి శాపము నుంచి ఆయన విమోచించిన దాన్ని బట్టి ఆయన మన జీవితంలో రక్షకుడిగా నిలవబడుతూ ఉంటున్నాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఆయన నామము ఆయన తండ్రి నామమును నొసళ్ల యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ పరలోకములో ప్రవేశించేటువంటి ప్రతి విశ్వాసి యొక్క నుదుటి మీద ఈ యొక్క 3 పేర్లు కూడా వ్రాయబడతాయి అని చెప్పి మనకి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎవరైతే ఈ యొక్క లోకములో జయ జీవితాన్ని జీవిస్తారో వారందరికీ కూడా ఈ 5 వాగ్దానాలని స్వతంత్రించుకునేటువంటి అర్హత మనకి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లారా, నేను ముగిస్తూ ఉంటున్నాను. కాబట్టి ఈ యొక్క సంఘములో మనము ఒకసారి క్లుప్తీకరించినట్లయితే ఆయన దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునై ఉండి సత్య స్వరూపిగా పరిశుద్ధునిగా ఆయన ఈ సంఘానికి ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రతి విశ్వాసి సంఘము కూడా ఈ లోకములో నమ్మకమైనటువంటి సాక్షులుగా జీవించాలి అని చెప్పి మనం నేర్చుకోగలుగుతూ ఉంటున్నాం. పిల్లరా, మరి ముఖ్యంగా సహోదర ప్రేమను కలిగి ఉండాలి అని చెప్పి ఆనాడు ఫిలడెల్ఫియా సంఘము పేరుకు తగ్గట్లుగా ఏ రీతిగా అయితే ఫిలడెల్ఫియా సంఘము ఆ సహోదర ప్రేమను కనుపరిచిందో ఆ రీతిగానే అంచె దినాల్లో నుండి నీవు నేను కూడా సహోదర ప్రేమను కలిగి ఉండాలి అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రభు వారు తీసి ఉంచినటువంటి ఆ తలుపుని లేక ఆ ద్వారాన్ని గుర్తించి సువార్త అందబడినటువంటి ప్రాంతాలకి లేక పరిచర్య విస్తరించబడినటువంటి ప్రాంతాలకి సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత నీ మీద నా మీద కూడా ఉంది అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. మరి ముఖ్యంగా సాతాను సమాజం వారితో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు తప్పుడు సిద్ధాంతాలని సంఘములో చొప్పించేటువంటి వారు అనేక మంది ఈ యొక్క లోకములో అనేక సంఘాలలో ఉంటూ ఉన్నారు. కాబట్టి మనకి ఏది మంచి సంఘము అనేటువంటి వివేచన కావాలి అంటే ఖచ్చితంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వారమై ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము పఠించి ధ్యానం చేసినప్పుడు సత్యము మనలో ప్రవేశించి మనల్ని ఆ యొక్క సర్వసత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకములో ఎన్ని శ్రమలు ఎదురైనప్పటికీ కూడా ఓర్పుతో మనము దేవుని యొక్క వాక్యాన్ని గైకొనవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఆయన వాగ్దానం ఇచ్చిన రీతిగా ఎప్పుడైతే మనము ఆ యొక్క వాగ్దానాలను లేక ఆయన వాక్యాన్ని మన మనసులో భద్రం చేసుకుంటామో ఆయన ఈ లోకములో ప్రతి విధమైనటువంటి శ్రమల నుంచి శ్రమల కాలము నుంచి ఆయన తప్పిస్తాను అని చెప్పి వాగ్దానం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా సంఘాన్ని ప్రేమించేవారిని వాక్యాన్ని ప్రేమించేవారిని పరిచర్యను ప్రేమించేవారిని ఆయన మందిరములో ఒక స్తంభముగా నిలబెడతానని చెప్తూ ఉన్నాడు. మందిరములో ఒక శాశ్వతమైనటువంటి స్థానాన్ని ఇస్తాను అని చెప్పి నీకు నాకు కూడా ఆయన వాగ్దానం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క పేరు దేవుని పట్టణం యొక్క పేరు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క నామము మన నొసళ్ల మీద ముద్రించబడుతుంది అని చెప్పి ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మని ఆ దేవుని యొక్క నామము మన మీద ముద్రించబడటం ఎంత గొప్ప ధన్యత ఒకసారి ఆలోచించుకోండి. అటువంటి ధన్యతని అటువంటి ఆశీర్వాదాన్ని మనం ఆ పరలోకములో పొందుకోవాలి అంటే ఈ లోకములో మనము జీవించినటువంటి జీవితాన్ని బట్టి మన నిత్యత్వము ఏ రీతిగా ఉండబోతుందో ఈ లోకములో మనము జీవించినటువంటి జీవితాన్ని బట్టి పరలోకములో మన నిత్యత్వము ఆధారపడి ఉంటుంది. కాబట్టి జయ జీవితాన్ని జీవిద్దాము. ఆ రీతిగా జయ జీవితాన్ని జీవించడాన్ని బట్టి దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం.
తలలో ఉంచుకుని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయచేసి అటు ఇటు చూడకండి, అటు ఇటు తిరగొద్దండి. ఒకసారి విన్నటువంటి వాక్యాన్ని మనం నెమరు వేసుకుందాం. సంఘము అంటే విశ్వాసుల సమూహముగా ఉంటుంది. మరి విశ్వాసులమైనటువంటి నీవు నేను కూడా ఏ రీతిగా మన జీవితాలను కొనసాగిస్తూ ఉంటున్నాం. అలనాటి ఫిలడెల్ఫియా సంఘం వంటి మాదిరికరమైనటువంటి విశ్వాసులముగా నీవు నేను ఉంటూ ఉన్నామా? మాదిరికరమైనటువంటి సంఘముగా నీవు నేను ఉంటూ ఉన్నామా? లేక పడుతూ లేస్తూ ఉన్నట్లయితే అది దేవుని నామానికి అవమానకరము. ఒకానొక దినాన విడిచిపెట్టబడతామని చెప్పి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఆయన ద్వారము మన ముందు తెరిచి ఉంచినప్పుడే ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి ఇష్టపడదాం. పరిశీలించుకుందాం. దేవుని మందిరం పట్ల ఎటువంటి వైఖరి కలిగి ఉంటున్నాం? దేవుని పరిచర్య పట్ల ఎటువంటి వైఖరి కలిగి ఉంటున్నాం? దేవుని వాక్యాన్ని అనుదినము కూడా చదువుకునేటువంటి అలవాటు మన జీవితాలలో ఉంటుందా? లేక బైబిల్ గ్రంథాన్ని వారానికి ఒకసారి మనం బయటికి తీస్తూ ఉంటున్నాము? పరీక్షించుకుందాం. అనుదినము కూడా ఆత్మ సంబంధమైన వాక్యం అనే ఆహారాన్ని మన హృదయంలో నింపుకున్నప్పుడు ఆయన కొరకు ఈ లోకంలో మనము స్థిరంగా నిలబడతాం, బలంగా నిలబడతాం, జయ జీవితాన్ని జీవిస్తాం. తద్వారా అలనాడు ఫిలడెల్ఫియా సంఘానికి ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదం కూడా మనము కూడా పొందుకుంటాం. ఆ ప్రతి వాగ్దానాన్ని కూడా మనం కూడా స్వతంత్రించుకుంటాం. ఒక తీర్మానం చేసుకుందాం. ఈ లోకంలో నీ కొరకు జయ జీవితాన్ని జీవిస్తాను ప్రభువా. ఫిలడెల్ఫియా లాగా నేను కూడా ఒక మాదిరికరమైనటువంటి విశ్వాసగా జీవిస్తాను ప్రభువా. అనుదినము నీ వాక్యాన్ని ధ్యానిస్తాను. నిన్ను ఎదుర్కొన్నప్పుడు నేను కూడా వాక్యాన్ని గైకొంటాను అనేటువంటి సాక్ష్యాన్ని నేను కూడా నీ ఎదుట పొందుకుంటాను ప్రభువా అని ఒక తీర్మానం చేసుకుందాం. మందిరంలో ఒక స్తంభముగా నన్ను చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ఆలయంలో ఒక శాశ్వతమైనటువంటి స్థానాన్ని నేను కూడా పొందుకుంటాను ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. ప్రేమ నమ్మకంగా ప్రియ పరులకు తండ్రి, మరొకసారి నాయన మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభువా మీ మెల్లనైన స్వరంతో మా ప్రభువా నన్ను మమ్మల్ని సంధించినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మదేవ మా మధ్యలో మీరు సంచరించి మీరు పలికించిన ప్రతి మాటను బట్టి నాయన వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభువా. ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి 7 సంఘాలలోకి వెళ్దాం. ఒక మాదిరికరమైనటువంటి సంఘాన్ని, ఒక పరిపూర్ణమైనటువంటి సంఘాన్ని మా ఎదుట మీరు ఉంచారు మా ప్రభువా. ఆ రీతిగా నాయన మేము సంఘముగా నిన్ను ఎదుర్కొన్నప్పుడు ఇవాంజలికల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఒక పరిపూర్ణమైనటువంటి సంఘము, ఒక మాదిరికరమైనటువంటి సంఘము అనేటువంటి సాక్ష్యాన్ని మా సంఘము కూడా పొందుకోవడానికి సహాయం చేయండి మా ప్రభువా. అటు రీతిగా నాయన సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని కూడా సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను నాయన. విన్నటువంటి వాక్యం 30 60 100 మీరు ఫలింపచేయండి. సాతానుడు ఎత్తుకొని పోకుండా మీరు భద్రపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. నాయన మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.